ఫ్రెండ్స్, మన ఛానల్లో 1,00,000 రూపీస్ వర్త్ గివ్ అవే అయితే నడుస్తుంది. 10 మంది లక్కీ విన్నర్స్కి ఒక్కొక్కరికి కూడా 10,000 రూపీస్ క్యాష్ అయితే గిఫ్ట్గా ఇవ్వబోతున్నాను. సో ఆ లక్కీ డ్రాలో ఆ గివ్ అవేలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఆ గివ్ అవే వీడియో లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆ వీడియోని చూడండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత కేవలం 5 మినిట్స్లో మీరు ఆ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఆ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి, మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత లేదంటే ఇప్పుడు మీ ఇష్టం, ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. భూమి మీద చంద్రుడి యొక్క ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ భూమి యొక్క ఎవల్యూషన్ విషయంలో కూడా చంద్రుడు మనకి ఎంతగానో సహాయపడుతూ వచ్చాడు. చంద్రుడు సుమారుగా 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఫామ్ అవడం జరిగింది. అండ్ అది కూడా ఒక ప్లానటాయిడ్ క్రాష్ కారణంగా. అండ్ ఆ టైంలో ఫామ్ అయిన మూన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు భూమితో పాటుగా ఒక ఆర్బిట్లో తిరుగుతోంది. అండ్ ఆ తర్వాత ఓషన్స్ని కూడా కొంచెం పుల్ చేస్తూ ఉంది, అండ్ సీస్ని కూడా పుల్ చేస్తూ ఉంది. ఒక టైడల్ బల్జ్ని క్రియేట్ చేస్తూ ఉంది. భూమి మీద లైఫ్ అనేది ఫామ్ అవ్వడానికి ఎంతగానో సహాయపడుతూ ఉంది. మరి అలాంటి చంద్రుడిని కనుక మనం పేల్చేసినట్టయితే ఏం జరుగుతుంది? అయితే చంద్రుడిని పేల్చేస్తే చాలా కాన్సిక్వెన్సెస్ అనేవి ఎదురవుతాయి మనకి డెఫినెట్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్లివియన్ అని ఒక సినిమా ఉంది. ఆ సినిమాలో ఏలియన్స్ మనల్ని టేక్అవుట్ చేయడానికి బెస్ట్ వేగా దేన్ని చూస్ చేసుకుంటారో తెలుసా? చంద్రుడిని నాశనం చేయడం అని. ఎందుకంటే చంద్రుడిని నాశనం చేస్తే భూమి మీద అంతటి దారుణమైన ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి. అండ్ నిజానికి చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పటి వరకు ఇలాంటి ఆలోచన ఎవరికి వచ్చి ఉండదులే, రియల్ లైఫ్లో చంద్రుడిని పేల్చేయాలని ఎవరు అనుకుంటారు అని అనుకుంటూ ఉంటారు. కానీ అదైతే నిజం కాదు. ఆల్రెడీ రష్యా మరియు యునైటెడ్ స్టేట్స్ ఈ రెండు కూడా చంద్రుడిని పేల్చేయడానికి ప్లాన్లు వేయడం జరిగింది. ఒకప్పుడు ఈ రెండు దేశాల మధ్య పొలిటికల్ మరియు కల్చరల్ టెన్షన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండేవి కదా. సో ఆ టైంలో ఈ రెండు కూడా చంద్రుడిని పేల్చేయాలి అన్న ఆలోచనకు వచ్చాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎవరు ఎక్కువగా పేల్చేస్తారు అనే దాని మీద పోటీ పడడానికి ప్రయత్నించాయి. అది 1958వ సంవత్సరంలో జరిగింది. ఆర్మర్ రీసెర్చ్ ఫౌండేషన్ వాళ్ళు చంద్రుడిని పేల్చేయడానికి ఒక ప్లాన్ కూడా సిద్ధం చేయడం జరిగింది. అండ్ దానికి యునైటెడ్ స్టేట్స్ యొక్క ఎయిర్ ఫోర్స్ వాళ్ళు సహాయం కూడా చేయడానికి మొత్తం రంగం అంతా సిద్ధమైపోయింది కూడా. అండ్ చంద్రుడి మీద న్యూక్లియర్ డెటోనేషన్ అనేది చేసినట్టయితే పాసిబుల్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయనే దాని మీద కూడా పూర్తిగా స్టడీస్ చేయడం జరిగింది అప్పట్లో. యాక్చువల్గా ఫస్ట్ యునైటెడ్ స్టేట్స్ మాత్రమే న్యూక్లియర్ వెపన్స్ను ఉపయోగించి చంద్రుడిని పేల్చేయాలనుకుందని అందరూ అనుకున్నారు అప్పట్లో. కానీ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే రష్యా కూడా ఈ టైప్ ఆఫ్ ప్లాన్స్ని అయితే వేసింది. అండ్ దీనికి సంబంధించి కొన్ని ప్రాజెక్ట్స్ని కూడా సిద్ధం చేసిందని అయితే తర్వాత తెలిసింది. అమెరికా అసలు ఈ ప్లాన్ వేసినట్టుగా మనకి ఎలా తెలిసిందంటే కార్ల్ సాగన్ అనే ఒక వ్యక్తి ఒక క్లాసిఫైడ్ ప్రాజెక్ట్లో పనిచేస్తూ వచ్చాడు. ఆ క్లాసిఫైడ్ ప్రాజెక్ట్ దేనికి సంబంధించిందంటే ఒక న్యూక్లియర్ డివైజ్ని తయారు చేయాల్సి ఉంటుంది. దాన్ని చంద్రుడి మీదకి పంపినట్టయితే చంద్రుడు కంప్లీట్గా పేలిపోవాల్సి ఉంటుంది. సో ఆ ప్రాజెక్ట్లో ఆయన పనిచేయడం జరిగింది. ఆయన బయటకు వచ్చి ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియజేయడం జరిగింది. అలాగే రష్యన్స్కి సంబంధించి కూడా తర్వాత మెల్లిమెల్లిగా లీకుల కారణంగా రష్యా డీటెయిల్స్ కూడా బయటికి తెలిసాయి. రష్యా దీనికి సంబంధించి ప్రాజెక్ట్ టీ అనే ఒక ప్రాజెక్ట్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. బట్ ఆఫ్ కోర్స్ వాళ్ళు అనుకున్నవి ఏవి కూడా జరగలేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ తర్వాత చంద్రుడి మీదకి మనుషులను కూడా పంపడం జరిగింది. అయితే చంద్రుడిని పేల్చేయాలనేది కొత్త ఐడియా కాదనే విషయం అయితే మనకు అర్థమైంది కదా. కానీ ఎవరైనా సరే చంద్రుడిని ఎందుకు పేల్చేయాలనుకుంటారు? ఒకవేళ పేల్చినట్టయితే ఏం జరుగుతుంది? ఇలాంటివి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో బేసిక్గా మన దగ్గర ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అయితే చంద్రుడిని మనం పేల్చలేం. ఒకవేళ మన దగ్గర ఉన్న మొత్తం అన్ని రకాల న్యూక్లియర్ డివైజులు అన్నిటినీ కూడా ఉపయోగించి చంద్రుడి మీద దాడులు చేశామే అనుకుందాం. అలా చేసినప్పటికీ కూడా చంద్రుడు ముక్కలు ముక్కలుగా విడిపోతాడే తప్ప పూర్తిగా నాశనం అయిపోవడం అంటూ జరగదు. అండ్ ఆ తర్వాత మళ్ళీ రీఫామ్ అయిపోయే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు కనిపించినట్టుగా గుండ్రంగా కాకుండా కొంచెం అష్టవంకర్లుగా కనిపించే అవకాశం అయితే ఉంటుంది. అయితే మరొక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే మన దగ్గర క్యాపబిలిటీ ఉందా లేదా అనేది పక్కన పెట్టినట్టయితే ఎవరైనా సరే అసలు చంద్రుడిని ఎందుకు పేల్చేయాలనుకుంటారు? ఇది ఒక $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే చంద్రుడిని పేల్చేసినట్టయితే అది ఏ రకంగానూ కూడా మనకి పాజిటివ్ ఎఫెక్ట్స్ని అయితే ఇవ్వదు. మన ప్లానెట్ మీద అన్ని నెగిటివ్ ఎఫెక్ట్సే పడుతూ ఉంటాయి. అండ్ చాలామంది ఏమనుకుంటారంటే చంద్రుడు కేవలం చందమామ రావే జాబిల్లి రావే అని పాట పాడుతూ అమ్మ మనకి గోరుముద్దలు తినిపించడానికి మాత్రమే పనికొస్తాడు అనుకుంటూ ఉంటారు. లేదంటే రాత్రిపూట ఆకాశంలో వెలుగుతూ కనిపించడానికి, రాత్రిపూట కాంతినివ్వడానికి మాత్రమే పనికొస్తాడు అనుకుంటారు. కానీ అదైతే నిజం కాదు. చంద్రుడు అంతకంటే ఎక్కువగానే మనకి ఉపయోగపడుతున్నాడు, సహాయపడుతున్నాడు. భూమిని చంద్రుడు ఇప్పటివరకు కొన్ని లక్షల కోట్ల సార్లు ఆస్ట్రాయిడ్ యొక్క ఇంపాక్ట్స్ నుంచి అయితే కాపాడడం జరిగింది. అవి చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు. చంద్రుడి మీద మనకి చాలా చోట్ల క్రేటర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. దాని అర్థం ఏంటో తెలుసా? ఈ లూనార్ శాటిలైట్ భూమి మీదకి రావాల్సిన ఆస్ట్రాయిడ్స్ని చాలా వాటిని తన మీదకి వచ్చేలా చేసుకుని భూమిని కాపాడుతూ వస్తున్నాడు. ఒకవేళ చంద్రుడే కనుక లేడనుకోండి, ఆ ఆస్ట్రాయిడ్స్ అన్నీ కూడా భూమి మీదకి వస్తాయి. అఫ్కోర్స్ అట్మాస్ఫియర్ దగ్గరకు వచ్చేసరికి అవి పేరిపోయినప్పటికీ కూడా దాని యొక్క హీట్ అనేది భూమిని కంప్లీట్గా నాశనం చేసేస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. చంద్రుడు కనుక లేకపోయినట్టయితే మనకి ఇంకా చాలా రకాల నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి.
అందులో మొదటిది చంద్రుడు ఎలాగ ఎక్స్ప్లోడ్ అయిపోతున్నాడు, ఎలాగ మాయమైపోతున్నాడు అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ చంద్రుడు గట్టిగా పేలిపోయాడు అనుకుందాం, ఆ పేలిపోయినప్పుడు ఆ చంద్రుడి నుంచి వచ్చే రాక్స్ అన్నీ కూడా ఎటువైపు వెళుతున్నాయి అనే దాన్ని బట్టి భూమి యొక్క నాశనం అనేది ఇమీడియట్గానా లేదంటే కొంచెం టైం తీసుకున్నా అనేది డిపెండ్ అవుతుంది. ఎందుకంటే చంద్రుడి నుంచి వచ్చే రాక్స్ అన్నీ కూడా భూమి వైపు గనక దూసుకుంటూ వచ్చినట్టయితే కొన్ని అయితే 1000 టన్నులు, కొన్ని అయితే 1,00,000 టన్నుల బరువును కూడా కలిగి ఉంటాయి. అలాంటివన్నీ కూడా భూమి వైపు దూసుకొని వచ్చినట్టయితే ఇంకా భూమి ఆల్మోస్ట్ నాశనం అయిపోతుందనే చెప్పాలి. అండ్ మీకు ఒక విషయం తెలుసా, చంద్రుడిని నాశనం చేయడానికి మన దగ్గర ఉన్న న్యూక్స్ ఎన్నిటిని వాడాల్సి వస్తుందో తెలుసా? కొన్ని ఆన్లైన్ రీసెర్చ్లను ఉపయోగించి ఒక డేటాను అయితే ఇవ్వడం జరిగింది. ఆ డేటా ప్రకారంగా మనం సుమారుగా 9,015 మెగాటన్నుల న్యూక్లియర్ బాంబులని చంద్రుడి మీదకి ల్యాండ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు ఈ ఫోటోలో కనిపిస్తున్న క్యాస్టిల్ బ్రావో బాంబు 15 మెగాటన్నుల బాంబు. సో ఇలాంటి వాటిని 9,000 బాంబులని చంద్రుడి మీదకి పంపాల్సి ఉంటుంది. ఒకవేళ అలా పంపితే చంద్రుడు పేలిపోయే అవకాశం ఉంటుంది. బట్ అయినా కూడా చంద్రుడి నుంచి వచ్చే రాక్స్ అన్నీ కూడా స్పేస్లో ఎగురుకుంటూ వచ్చి మన భూమిని ఢీకొట్టే అవకాశాలు అయితే ఉంటాయి. సరే, మన భూమి యొక్క అట్మాస్ఫియర్కి వచ్చిన తర్వాత చాలా వరకు పేలిపోతాయి కదా, మనకేం ప్రాబ్లం ఉండదులే అనుకుంటూ ఉంటాం. కానీ అదైతే నిజం కాదు. దాని కారణంగా కూడా చాలా పెద్ద క్యాటాస్ట్రోఫిక్ డ్యామేజ్ అయితే జరుగుతుంది. కొన్ని అయితే డైరెక్ట్గా వచ్చి భూమినే తాకేస్తాయి, అట్మాస్ఫియర్ని కూడా దాటుకుంటూ వచ్చి. అఫ్కోర్స్ చంద్రుడు పేలిపోయిన తర్వాత ఆ రాక్స్ అన్నీ కూడా భూమిని చేరుకోవడానికి కొంత టైం అయితే పడుతుంది. బట్ ఆకాశంలో మనకు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా భూమి వైపు దూసుకొని వస్తున్నట్టుగా. చంద్రుడి నుంచి వచ్చే ఆ డెబ్రిస్ చాలు భూమిని ఆల్మోస్ట్ నాశనం చేసేయడానికి. అండ్ కొంతమంది ఏమనుకుంటారంటే ఆ రాక్స్ అనేవి పెద్దగా ఉంటేనే భూమికి డ్యామేజ్ అవుతుంది, చిన్నవైతే డ్యామేజ్ ఏమీ కాదనుకుంటూ ఉంటారు. కానీ మీకు ఒక విషయం తెలుసా, చేలాబిన్స్క్ మెటోర్ అనే ఒక మెట్రాయిడ్ ఉంది. ఇది భూమి యొక్క అట్మాస్ఫియర్లోకి ఎవరికంటా పడకుండా వచ్చేసింది. ఎందుకంటే అది సూర్యుడి యొక్క కాంతి లోపల దాక్కొని వచ్చేసింది అది. సో దాని వలన ఎవరు కూడా దాన్ని ఇమీడియట్గా గుర్తించలేకపోయారు. అది పేలిన తర్వాత మాత్రమే గుర్తించారు. ఇది కేవలం 66 అడుగుల డయామీటర్ను కలిగి ఉంటుంది. వెయిట్ ఏమో 12,000 నుంచి 13,000 మెట్రిక్ టన్నులు ఉంటుంది. ఈ ఆబ్జెక్ట్ భూమి మీద రష్యాలోని చెలాబిన్స్క్ అనే ఒక ఏరియా యొక్క అప్పర్ భాగంలోకి వచ్చిన తర్వాత పేలిపోయింది. అది కూడా భూమి నుంచి 97,000 అడుగులు ఎత్తులోకి వచ్చిన తర్వాత పేలిపోయింది. సో అందుకని దీనికి ఆ పేరైతే పెట్టడం జరిగింది. అయితే ఆ టైంలో ఇది ఒక బ్రైట్ ఫ్లాష్ని అయితే జనరేట్ చేయడం జరిగింది. ఆ లైట్ అనేది సూర్యుడి యొక్క లైట్ కంటే ఎక్కువ బ్రైట్గా అనిపించింది. అండ్ ఆ టైంలో దాన్ని విట్నెస్ చేసిన వాళ్ళందరూ కూడా ఏమని చెప్పారంటే ఆ టైంలో చాలా పెద్ద మొత్తంలో హీట్ అనేది జనరేట్ అయిందని చెప్పారు. అండ్ ఆ టైంలో ఇన్ఫ్రారెడ్ మెజర్మెంట్స్ని ఉపయోగించి ఆ బ్లాస్ట్ యొక్క కెపాసిటీని క్యాల్కులేట్ చేస్తే అది 400 నుంచి 500 కిలోటన్నుల కెపాసిటీని కలిగి ఉందని అయితే తెలిసింది. అంటే హిరోషిమా మీద జరిగిన అణుబాంబు దాడి ఏదైతే ఉందో ఆ టైంలో రిలీజ్ అయిన ఎనర్జీ కంటే సుమారుగా 26 నుంచి 33 రెట్లు ఎక్కువ అన్నమాట. దీని యొక్క ఎనర్జీని చాలా వరకు అట్మాస్ఫియర్ అబ్జర్వ్ చేసుకున్నప్పటికీ కూడా 1,500 మంది భూమి మీద ఇంజూర్ అవ్వడం జరిగింది. దానికి కారణం ఏంటో తెలుసా, దాని యొక్క ఎనర్జీ అనేది కొంచెం కిందకు కూడా వచ్చింది షాక్ వేవ్ రూపంలో. ఆ షాక్ వేవ్ కారణంగా సుమారుగా 6 నగరాల్లోని 7,200 బిల్డింగ్స్ అనేవి డ్యామేజ్ అయ్యాయి. సో దాని యొక్క అద్దాలు అనేవి కంప్లీట్గా బ్లాస్ట్ అయిపోవడంతో ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోవడంతో ఆ షాక్ వేవ్ కారణంగా జరిగిన డ్యామేజెస్లో సుమారుగా 1,500 మంది అయితే ఇంజూర్ అవ్వడం జరిగింది. సో ఒకవేళ ఇప్పుడు కూడా చంద్రుడు పేలిపోయినట్టయితే ఇలాంటివి కొన్ని వందల వేల సంఖ్యలో భూమి మీదకి వచ్చే అవకాశం ఉంటుంది రోజులు నెలలు గడుస్తున్న కొద్దీ. సో వాటి కారణంగా భూమి మీద ఇంపాక్ట్ ఎంత ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. సో అప్పుడు ఖచ్చితంగా మనుషులు భూగర్భంలోకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది దీని నుంచి తప్పించుకోవడం కోసం. అఫ్కోర్స్ రాక్, డెబ్రిస్ ఈ రెండు కూడా అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయిన తర్వాత కాలిపోయి పేలిపోయినప్పటికీ కూడా దాని కారణంగా భూమి యొక్క టెంపరేచర్ అనేది కంప్లీట్గా హీట్ ఎక్కిపోతుంది. అప్పుడు భూమి అనేది ఒక మైక్రోవేవ్ ఓవెన్లా మారిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే చంద్రుడి యొక్క విడివిడి భాగాలన్నీ కూడా భూమి మీదకి పెద్దగా వచ్చినా చిన్నగా వచ్చినా దాని కారణంగా భూమి యొక్క టెంపరేచర్ పెరుగుతుంది, డస్ట్ క్లౌడ్ అనేది ఫామ్ అయిపోతుంది. సో ఆకాశం మొత్తం కవర్ అయిపోయి లైట్ అనేది కంప్లీట్గా బ్లాక్ అయిపోతుంది. సో లూనార్ ఆబ్జెక్ట్స్ యొక్క ఫైర్ బాల్స్ మాత్రమే మనకు కనిపిస్తాయి, ఇంకేమీ కూడా కనిపించవు. ఇంకా ఇవే కాదు, చాలా డ్యామేజ్ ఉన్నాయి. అండ్ అవైతే ఇంకా భవిష్యత్తు కాలం మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి చంద్రుడు కనుక లేకపోయినట్టయితే. చంద్రుడు భూమి చుట్టూరా తిరుగుతూ ఉంటాడు. అంటే భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ తన చుట్టూ తాను తిరుగుతున్నట్టుగానే చంద్రుడు కూడా భూమి చుట్టూరా తిరుగుతూ ఉంటాడు. అయితే ఆ టైంలో చంద్రుడు భూమికి ఒక స్టెబిలైజర్ లాగా పనిచేస్తున్నాడు. అంటే భూమి సూర్యుడి చుట్టూ పర్ఫెక్ట్గా తిరిగేలాగా, ఆ వాబుల్ అనేది పర్ఫెక్ట్గా ఉండేలాగా దీన్ని స్టెబిలైజ్ చేస్తూ వస్తున్నాడు. ఒకవేళ చంద్రుడే కనుక లేకపోయినట్టయితే భూమి తన యొక్క స్టెబిలిటీని కోల్పోయి అన్స్టేబుల్ అయిపోయి తన యొక్క ఆర్బిట్లో ఫ్లక్చువేట్ అయిపోతుంది. సో అప్పుడు సూర్యుడి చుట్టూ ఒక పద్ధతి ప్రకారం తిరగకుండా ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ ఉంటుంది. సో దాని కారణంగా ఏమవుతుంది, సూర్యుడి యొక్క ఆర్బిట్తో రిలేట్ అయ్యి ఉన్న అన్నీ కూడా మారిపోతాయి. అంటే టెంపరేచర్స్ మారిపోతాయి, డే లైట్ మారిపోతాయి, డే టైమింగ్స్ మారిపోతాయి, సీజన్స్ మారిపోతాయి, మొత్తం అన్నీ కూడా మారిపోతాయి.
ఇప్పుడు రాత్రి పగలు మనకి ఆల్మోస్ట్ సమానంగా ఉంటుంది కదా, కానీ ఇక మీదట మాత్రం అలా ఉండదు. సీజన్స్ అనేవి అసలు ఏమాత్రం మనకు కనిపించవు. అండ్ వెదర్లో ఎక్స్ట్రీమ్ చేంజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సమ్మర్లోనేమో బాగా వేడి పెరిగిపోతూ ఉంటుంది, వింటర్లోనేమో బాగా చల్లగా మారిపోతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రస్తుతం చంద్రుడి కారణంగానే భూమి తన యొక్క యాక్సిస్లో పర్ఫెక్ట్గా 23 నుంచి 26 డిగ్రీస్ మధ్యలో టిల్ట్ అయి ఉంటుంది. ఒకవేళ చంద్రుడే కనుక లేకపోయినట్టయితే ఈ టిల్ట్ అనేది మారిపోయే అవకాశం కూడా ఉంది. అండ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్గా భూమి అలా తిరుగుతుందంటే దానికి రీజన్ చంద్రుడే. మరొకటి ఏంటంటే అలలు అనేవి చంద్రుడు కనుక లేకపోయినట్టయితే చాలా చిన్నగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఓషన్స్ అయినా సీస్ అయినా అన్నీ కూడా చంద్రుడి మీదే ఆధారపడి ఉంటాయి. ఈ చంద్రుడి కంటే సూర్యుడు 400 రెట్లు ఎక్కువ డయామీటర్ని కలిగి ఉంటాడు. సో దాని వలన చంద్రుడి కంటే సూర్యుడి యొక్క ఇంపాక్ట్ భూమి మీద ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే చంద్రుడు భూమికి ఎంత డిస్టెన్స్లో ఉన్నాడో సూర్యుడు దానికంటే 400 రెట్లు ఎక్కువ డిస్టెన్స్లో ఉన్నాడు. కాబట్టి సూర్యుడి యొక్క ఇంపాక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, మెయిన్గా అలల మీద. సో చంద్రుడి యొక్క పుల్తో కంపేర్ చేసినట్టయితే సూర్యుడి యొక్క పుల్ కేవలం 40% మాత్రమే స్ట్రాంగ్గా ఉంటుంది. బట్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, అది ఏంటంటే సూర్యుడు మరియు చంద్రుడు ఇద్దరు కూడా ఒకటే లైన్లో కనుక వచ్చినట్టయితే అప్పుడు అలలు అనేవి చాలా పెద్దగా వస్తూ ఉంటాయి. సుమారుగా 140% వరకు పెరుగుతూ ఉంటాయి, ఎందుకంటే రెండింటి యొక్క ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది కాబట్టి. కానీ ఒకవేళ చంద్రుడే కనుక లేకపోయినట్టయితే అసలు టైడ్ ప్యాటర్న్స్ అనేవి కంప్లీట్గా వరస్ట్గా మారిపోతాయి, అలలు అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. ఇంకా మెరైన్ లైఫ్ కూడా ఆల్మోస్ట్ డిసపియర్ అయిపోతుంది, ఎందుకంటే చాలా క్రియేచర్స్ టైడ్స్ లేకపోయినట్టయితే బ్రతకలేవు. అండ్ కొంతమంది శాస్త్రవేత్తలు ఏమంటారంటే చంద్రుడిని కనుక మనం సడన్గా మాయం చేసేసినట్టయితే చంద్రుడి నుంచి వచ్చే గ్రావిటేషనల్ ఫోర్సెస్ అన్నీ కూడా మాయమైపోతాయి. కాబట్టి డెఫినెట్గా సముద్రాలలో అలలు అనేవి చాలా పెద్దగా పెరుగుతాయి, ఎందుకంటే చంద్రుడి యొక్క గ్రావిటేషనల్ పుల్ అనేది ఉండదు కాబట్టి అని అంటూ ఉంటారు. అది నిజమా కాదా అని తెలియకపోయినప్పటికీ కూడా ఒకవేళ ఏదైనా ఒక ప్రమాదకరమైన వెపన్ని ఉపయోగించి మనం చంద్రుడిని నాశనం చేసేసినప్పటికీ కూడా ఆ తర్వాత మనం ఈ వాబుల్ కారణంగా అంటే సూర్యుడి చుట్టూ తిరిగే ఆర్బిట్లో వచ్చే మార్పుల కారణంగా భవిష్యత్తులో మనం చాలా రకాల ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ చంద్రుడు కనుక లేకపోయినట్టయితే భూమి మీద రోజులు అనేవి చాలా చిన్నగా మారిపోతాయి. కొన్నిసార్లు అయితే యావరేజ్ డే అనేది 6 నుంచి 8 గంటల వరకు మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది. అండ్ భూమి 4 బిలియన్ సంవత్సరాల క్రితం రోజుకి కేవలం 8 గంటలను మాత్రమే కలిగి ఉండేది, ఎందుకంటే అప్పట్లో చంద్రుడు భూమికి చాలా దగ్గరగా ఉండేవాడు కాబట్టి. అప్పుడు మనకి ఏడాదికి 1100 నుంచి 1400 రోజులు ఉండేవి. కానీ ఆ తర్వాత ఏమైందంటే చంద్రుడు తన యొక్క టైడల్ ఫ్రిక్షన్ ద్వారా భూమి యొక్క రొటేషన్ని స్లో డౌన్ చేయడం జరిగింది. సో దాని కారణంగా ఏంటంటే భూమి కొంచెం నెమ్మదిగా తిరగడం మొదలైంది. అంతకుముందు ఇంకా వేగంగా తిరిగేది, ఇప్పుడు తిరుగుతున్న దానికంటే 3 నుంచి 4 రెట్లు ఎక్కువ వేగంగా తిరిగేది 4 బిలియన్ సంవత్సరాల క్రితం. కానీ ఆ తర్వాత ఏమైందంటే చంద్రుడు మెల్లిమెల్లిగా భూమి యొక్క రొటేషన్ తగ్గించారు. దీన్ని టైడల్ బ్రేకింగ్ ఎఫెక్ట్ అంటారు. అండ్ దీని కారణంగా మన డే యొక్క లెంత్ అనేది ప్రతి 100 ఏళ్లకి కూడా 2.3 మిల్లీ సెకండ్స్ అనేది పెరుగుతూ వచ్చింది. అండ్ చంద్రుడు కూడా భూమి నుంచి ఏడాదికి 1.5 ఇంచుల దూరం జరుగుతూ వచ్చాడు. సో అలాగే ఇప్పుడు మనకి రోజుకి 24 గంటలు అనేవి ఉన్నాయి. భవిష్యత్తులో రోజుకి 24 గంటలు కాకుండా ఇంకా ఎక్కువ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి చంద్రుడు మన నుంచి దూరంగా జరుగుతున్న కొద్దీ. అయితే మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, చంద్రుడు కనుక పేలిపోయినట్టయితే చంద్రుడి కారణంగా బయటకు వచ్చే డస్ట్ అలాగే చిన్న చిన్న రాక్ ఫ్రాగ్మెంట్స్ ఇవన్నీ కూడా భూమి చుట్టూ ఒక రింగ్డ్ సిస్టమ్ని ఫామ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే సాటర్న్ లాగా మారిపోయే అవకాశం కూడా ఉంది భూమి. అప్పుడు ఏంటంటే ఈ లూనార్ ఫ్రాగ్మెంట్స్ అనేవి అప్పుడప్పుడు అలా తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా డిఆర్బిట్ అయిపోతాయి, ఎందుకంటే ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ అనేది వాటి మీద చాలా హెవీ ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి. బట్ అయినప్పటికీ కూడా నైట్ స్కై అనేది ఈ మూన్ డస్ట్ కారణంగా మనకి వెలిగిపోతూ కనిపిస్తూ ఉంటుంది. అండ్ భూమి చుట్టూ చాలా వింతగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే చంద్రుడు లేకపోయినట్టయితే రాత్రిపూట ఆకాశం అనేది మరింత చీకటిగా కనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు కొంతమంది ఎడారి మధ్యలోకి వెళ్ళి చంద్రుడు ఆకాశంలో కనిపించని టైంలో అక్కడ కనిపించే నక్షత్రాల యొక్క ఫోటోలను తీస్తూ ఉంటారు. అండ్ ఆ టైంలో మనకి మిల్కీవే గ్యాలక్సీ మొత్తం కూడా చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుందేమో అని అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే సిటీ లైట్స్ ఉండవు, చంద్రుడు కూడా ఉండడు. సో ఆ టైంలో స్టార్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ చంద్రుడు కనుక లేకపోయినట్టయితే ఇప్పుడు మనం డెజర్ట్కే వెళ్లాల్సిన అవసరం లేదు. సిటీకి దూరంగా మనకి సిటీ లైట్స్ లేని ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ నుంచి మనం ఆకాశాన్ని చూసినప్పటికీ కూడా అది మనకు కొంచెం డిఫరెంట్గా ఇలాగ బ్రైట్గా కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే సూర్యుడి యొక్క లైట్ని ఎక్కువగా రిఫ్లెక్ట్ చేసేది చంద్రుడే, ఎందుకంటే మన యొక్క నైట్ స్కైలో బ్రైటెస్ట్ థింగ్ చంద్రుడే కాబట్టి. ఒకవేళ చంద్రుడు కనుక లేకపోయినట్టయితే రాత్రిపూట ఆ లైట్ని రిఫ్లెక్ట్ చేయడానికి ఎవరు ఉండరు. సో అందువలన రాత్రిపూట అంతా కూడా చీకటిగా మారిపోతుంది. అండ్ చంద్రుడి తర్వాత నైట్ స్కైలో మనకు కనిపించే బ్రైటెస్ట్ ఆబ్జెక్ట్ వీనస్, కానీ ఇది ఫుల్ మూన్లో కేవలం 14వ వంతు మాత్రమే బ్రైట్గా కనిపిస్తుంది. సో చంద్రుడితో పోల్చినట్టయితే చాలా అంటే చాలా తక్కువ బ్రైట్నెస్. సో ఇది మనకైతే లైటింగ్ ఇవ్వలేదు, ఎట్టి పరిస్థితుల్లోని కూడా దీనివల్ల మనకైతే ఉపయోగం అయితే లేదు. అండ్ చంద్రుడు లేకపోయినట్టయితే లూనార్ ఎక్లిప్స్లు ఉండవు, సోలార్ ఎక్లిప్స్లు ఉండవు, అండ్ అంతేకాకుండా చందమామ రావే పాట కూడా ఉండదు.
కాకపోతే ఒకటి, ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా చాలా భయంకరంగా అనిపిస్తూ ఉండొచ్చు, కానీ చంద్రుడిని ఇప్పుడప్పుడే పేల్చేసే ఉద్దేశంలో అయితే మాత్రం ఎవరూ లేరు. ఒకప్పుడైతే ఆలోచించారు కానీ ఇప్పుడైతే ఆలోచించట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ అయినా, మల్టీ స్టేజ్ రాకెట్స్ అయినా, ఇవన్నీ కూడా చంద్రుడిని పేల్చడానికి అయితే సరిపోవు. సో చంద్రుడిని పేల్చడానికి కావాల్సిన వెపన్ని తయారు చేసేంత వరకు చంద్రుడిని ఎవరు పేల్చలేరు. అండ్ ఆస్ట్రాయిడ్స్ కూడా చంద్రుడిని ఏమీ చేయలేవు. సో కొన్ని లక్షల సంవత్సరాల వరకు చంద్రుడు అయితే అలాగే ఉంటాడు, అందులో ఏ డౌటు లేదు. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే రాత్రిపూట చంద్రుడిని చూసేటప్పుడు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, చంద్రుడి వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మనకి, చంద్రుడు లేకపోయినట్టయితే మన భూమి నాశనం అయిపోతుందనే విషయాన్ని. ఏదో జస్ట్ రాత్రిపూట వెలుగునిస్తాడు, చందమామ రావి పాటకు ఉపయోగపడతాడని కాకుండా ఇంకా ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి చంద్రుడి వల్ల అని అర్థం చేసుకోండి. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోతే, ఇక్కడ షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఆమె క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్ నౌ. వీడియో ఎండ్ చేసే ముందు ఒక చిన్న రిమైండర్, ఒకవేళ ఎవరైనా గివేవేలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో గివేవే వీడియో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి గివేవేలో పార్టిసిపేట్ చేయండి. ఆల్ ది బెస్ట్ గైస్.